డాక్టర్ రుక్మిణి రావునండి. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఈరోజు జాడి మల్కాపూర్లో మహిళా రైతులది సంక్రాంతి పండుగ జరుగుతుంది. ఈరోజు పాత పంటల పండుగ అని అనుకుంటాము మేము. ఇది గత 24 సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపిస్తున్నాము. ఈ పంటల పండుగ ఎందుకు చేసుకుంటామంటే చిరుధాన్యాలు ఇక్కడ పండే జైరాబాద్ ఏరియాలో ఇక్కడ పండే 92 రకాల చిరుధాన్యాలు ఇక్కడ మహిళా రైతులు పెడతారు. దాంతో చాలా లాభం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ పని ముందుకు తీసుకెళ్లటానికి ప్రభుత్వం కూడా మాకు మద్దతు చేయాలి అంటున్నాము. ఇక్కడ ప్రజలు పండించిన చిరుధాన్యాలు కొనుగోలు చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొని మన పీడిఎస్, మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అది అమ్ముతే ఇచ్చేస్తే కూడా ప్రజలకు కూడా లాభం వస్తుంది, రైతులకు కూడా లాభం వస్తుంది. సో మేము చేసే పనిలో మహిళా రైతులను గట్టితనం తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం కూడా మాతో కలిసి పనిచేస్తారు అని కోరుతున్నాము. సలోమి యేసుదాస్, నేను పోషకాహార శాస్త్రవేత్తగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో పనిచేశాను. ఇప్పటికీ కూడా సంస్థతో అనుబంధం కలిగి ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకునే ఈ జీవ వైవిధ్య జాతరల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. దీనికి మూలం ఏంటంటే పంటలు మారిపోయినాయి, తిండి మారిపోయింది. తర్వాత లోకల్గా అంటే స్థానికంగా ఉండే జ్ఞానము, ఆ యొక్క తెలివితేటలు, పంటలకి, ఆహార పదార్థాలకి, వాటి చుట్టూ ఉండే పరిజ్ఞానం చేజారిపోతుందని శ్రీ పివి సతీష్ గారు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గా ఉండిన ఆయన గుర్తించి జాతరలు అనేది ఇక్కడ ఒక స్థానికంగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఎందుకంటే ప్రతి ఊర్లో జాతరలు జరుగుతాయి కనుక జాతరతోనే మనము ఈ జ్ఞానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆయన గుర్తించారు. గుర్తించి 2001 నుంచి ఈ యొక్క మొబైల్ బయోడైవర్సిటీ ఫెస్టివల్స్ అంటే సంచార జీవ వైవిధ్య జాతరలను నిర్వహించడం జరిగింది. ఒక చిరుధాన్య పంట అనేది మిశ్రమ పంట. దాంట్లో చిరుధాన్యాలన్నిటిలోనూ కూడా పప్పులు అంటే ఉదాహరణకి కంది, శనగ, అవిసెలు, ఆవాలు, ఇట్లా ఒక పంటలో చిరుధాన్యాలు, కందిపప్పు లేదా పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, ఆకుకూరలు, అంటే ఒక పోషకాహార శాస్త్రవేత్తగా మనం చెప్పేవన్నీ కూడా 3 రకాల ఆహార పదార్థాలు కూడా మన చేనులలో దొరుకుతాయి అన్నమాట.